హాయ్ అండి, అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు అటుకులు చేస్తున్నాము. గుడ్లతోటి అటుకులు. అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్నాము. టైం అయింది, పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో. ఈ అటుకులు జొన్న అటుకులు ఇవి. గుడ్లు, పచ్చిమిరపకాయలు, టమాటా చేసే విధానం చెప్తాను. ఇవన్నీ కడుక్కొని ఇలా కట్ చేసుకుందాము. ఇలా అన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము పొయ్యి అంటించుకుందాము. బాండి పెట్టుకుందాము. ఇప్పుడు మనము నూనె వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేద్దాము. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కాబట్టి ఈ టమాటా వేస్తున్నాను. జొన్న అటుకులు చాలా బాగుంటున్నాయి. పిల్లలకు మనం పెట్టాలి కదా, సాయంత్రం వచ్చి ఏదో ఒకటి. అందుకని ఇలా ఇంట్లోనే ఉంటే ఒక ఫోటో దీని కానీ ఫోటో కొట్టు. ఇదిగో ఇలా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఏం లేదు, సింపులే, పెద్ద కష్టమేం లేదు. సింపుల్గా చేసుకున్నాను. ఇప్పుడు మనము గుడ్లు వేసుకున్నాము. రెండు గుడ్లు వేసుకుందాము. ఇలా అంటే ఎమ్మటే కలపొద్దు, కొంచెం ఆగనిచ్చి కలిపితే కొంచెం బాగుంటుంది. ఇలా అంతా కలుపుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇలా బాగా వచ్చినాయి. అటుకులు వేసుకుందాము. ఇంకా జొన్న అటుకులు, ఇగో అటుకులు వేసుకుంటున్నాను. ఇలాగా అటుకులు అయితే తడిపేయలేదు, అట్లే వేసినా బాగుంటుంది. తడిపితే ముద్దగా ఉంటాయి. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా అంతా కలుపుకుందాము. గుమగుమలు అడిపోతుంది. బాగుంది స్నాక్స్. పిల్లలకు ఇలా చేసి పెట్టండి, సాయంత్రం పూట వాళ్ళు తిని పెడతారు. ఇలా చేసుకోవాలి, చాలా బాగుంది. ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. ఇలాగా కొత్తగా చేశాను. అందరు చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం కొత్తగా వచ్చినాము మళ్ళా. ఇప్పుడైతే మనకు స్నాక్స్ రెడీ అయిపోయింది. జొన్న అటుకులతోటి, కోడిగుడ్లతోటి చాలా బాగుంది. ఇంకా తినడమే ఆలస్యము. పిల్లలైతే ఇలా చేసి పెట్టండి, సాయంత్రం వచ్చాకనే. భలే బాగుంది, కొత్తగా నేనే ట్రై చేశాను. ఇప్పుడు తిని మనం ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు తిని చూస్తాను. చాలా బాగుంది. మీరు కానీ ఇలా ట్రై చేయండి, బాగుంది. నేను కొత్తగా ట్రై చేశాను. అంటే పిల్లలు సాయంత్రం వస్తారు కదా ఇంటికి. ఇప్పుడు స్కూలు, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా చేసి పెట్టండి అందరు పిల్లలకి. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.